ఆర్డీఓ రామకృష్ణారెడ్డి, డీఎస్పీ చిదానందరెడ్డి. సిఎస్ఐ చర్చిలో వీర జవాన్లకు అశ్రు నివాళి. దేశ సమగ్రతలో కలిసి నడవాలన్న పాస్టర్ ప్రేమ్చంద్. రెడీమేడ్ షాపుల కమిటీ సభ్యుల ఎన్నిక. సమస్యలపై పోరాటానికి సిద్ధంగా ఉండాలన్న సంఘం ప్రతినిధులు పవన్, వాసు. దళిత క్రైస్తవులకు ఎస్పీ హోదా కల్పించాలని డిమాండ్ చేసిన ఏఐసీఎఫ్ ప్రతినిధులు పాస్టర్ అబ్రహాం లింకన్, ఫాదర్ జాన్ దేవదాస్. చైనా ఉత్పత్తుల కొనుగోలును తగ్గించాలన్న ఎల్కేఆర్ గ్లోబల్ స్కూల్ అధినేతలు. పదవ తరగతి పబ్లిక్ పరీక్షల రద్దు ప్రకటనపై అపుస్మా హర్షం. కోవిడ్ నియంత్రణలో ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కోరుతూ పట్టణంలో ఆర్డీఓ రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ప్రజలకు మాస్కులు పంపిణీ చేశారు. పట్టణంలోని ప్రధాన కూడళ్లలో ఆర్డీఓతో పాటు డీఎస్పీ చిదానందరెడ్డి, ఆర్టీఓ కృష్ణారావు, ఎక్సైజ్ అధికారులు మాస్కులు లేకుండా తిరిగే వారికి కోవిడ్ నిబంధనలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా స్థానిక శ్రీనివాస సెంటర్లో ఆర్డీఓ, డీఎస్పీ మాట్లాడుతూ వైరస్ నియంత్రణలో విజయం సాధించామనుకున్న తరుణంలో ప్రజల నిర్లక్ష్యం కారణంగా తిరిగి కరోనా కేసులు పుంజుకున్నాయన్నారు. లాక్డౌన్ సడలింపు ప్రారంభమైన నాటి నుండి ప్రజలు విచ్చలవిడిగా మాస్కులు లేకుండా, భౌతిక దూరం పాటించకుండా వ్యవహరిస్తున్నారని తెలిపారు. ప్రతి ఒక్కరూ సోషల్ డిస్టెన్స్, మాస్క్, శానిటైజర్ అనే త్రిశూల్ సిద్ధాంతాన్ని పాటించాలని సూచించారు. మాస్కులు లేకుండా రోడ్లపై కనిపిస్తే జరిమానా విధించి కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. నంద్యాల పట్టణంలో మన ముందుగా చాలా ఎక్కువ కేసులు వచ్చి తర్వాత చాలా వరకు అన్ని కేసులు తగ్గిపోయి చివరికి ఇక జీరో చేరుకుంటామనే సందర్భంలో చివరిలో 3 ఉన్నాయి. 3 నుంచి జీరోకి వచ్చేలోగా మళ్ళీ మనకు కొన్ని కేసులు రావడం, దాదాపు 19 కేసుల వరకు యాక్టివ్గా ఉన్నాయి. అయితే ఇక్కడ ఎప్పుడైతే లాక్డౌన్ సడలింపులు ప్రారంభమైనాయో ప్రజలు విచ్చలవిడిగా తిరుగుతూ ఎటువంటి సోషల్ డిస్టెన్స్ పాటించకుండా ఈ మాస్కులు పెట్టుకోకుండా విపరీతంగా తిరుగుతున్నారు. ప్రజలే వాళ్ళలో వాళ్ళే భయభ్రాంతులై ఫోన్లు చేస్తున్నారు. ప్రజలకు కూడా డ్యూటీ ఉంది. మాకు ఫోన్లు చేసి మీరు వచ్చి మాస్కులు కట్టించండి సార్ అంటున్నారు తప్ప ప్రజలు కూడా ఒక యజమాని కావచ్చు, ఒక ఇంటి యజమాని, ఒక అంగడి యజమాని, బయట తిరిగే వాళ్ళు, ఎన్జిఓస్ వాళ్ళందరూ కూడా వీళ్ళకి చెప్పాలి మాస్క్ అనేది కంపల్సరీ, లేకపోతే ఇక పెనాల్టీలు వేస్తాం. ఇక రేపటి నుంచి పెనాల్టీలు వేస్తాం. ఈరోజు నేను డిఎస్పీ గారు, అదేవిధంగా ఆర్టీఓ గారు వచ్చారు, డాక్టర్ గారు వచ్చారు, మున్సిపల్ ఆఫీస్, ఇతర శాఖలు ఎక్సైజ్ కూడా వచ్చారు. ఎక్సైజ్ దగ్గర కూడా సోషల్ డిస్టెన్స్ కంపల్సరీ ఉండాలి. మళ్ళీ పరిస్థితులు మారిపోతే మళ్ళీ క్వారంటైన్లకు పంపించాలి, టిడ్కోను ఓపెన్ చేయాలి, చాలామందిని మళ్ళీ అంబులెన్స్లు తీసుకురావాలి. ఆ పరిస్థితులు రాకుండా అందరూ కూడా సహకరించాలని కోరుచున్నాం. కాకపోతే మాస్క్ ధరించకుండా బయట తిరిగితే ఖచ్చితమైన కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది, జరిమానాలు విధించడం జరుగుతుంది. కరోనా పాజిటివ్ కేసులకు సంబంధించి నంద్యాల పట్టణంలో మొట్టమొదటి అధికంగా నమోదయ్యాయి. తర్వాత తగ్గుముఖం పట్టి తిరిగి పాజిటివ్ కేసులు నమోదవుతూనే ఉన్నాయి. మనం గమనిస్తే మిగిలినటువంటి పట్టణాల్లో ఉధృతంగా పెరుగుతూనే ఉన్నాయి. అయితే ఇక్కడ కొంతమేర అదుపులో ఉంది. అంత మాత్రాన ఉదాసీనంగా ఉండకూడదు. ఎందుకంటే ఈ కరోనా పాజిటివ్ కేసులు అనేటువంటివి ఎప్పుడైనా విస్ఫోటనంలాగా ఎప్పుడైనా రావచ్చు. ఈ మాస్క్ ధరించడం అనేటువంటిది దాదాపు 80% మంది ప్రజలు ధరిస్తున్నారు. కానీ మిగిలినటువంటి 20% మంది ప్రజలు ధరించడం లేదు. ఈ సందర్భంగా ప్రజలందరికీ కూడా మాస్కును తప్పనిసరిగా ధరించాలి. అదేవిధంగా కొనుగోలుదారులు కానీ యజమానులు కానీ ఫిజికల్ డిస్టెన్స్ ఉండే విధంగా తగినటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఎవరైతే మాస్క్ ధరించలేదో వారి మీద రేపటి నుంచి జరిమానాలు కూడా విధించడం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా జాగ్రత్తగా ఉండి కరోనా వ్యాధి యొక్క నివారణ నియంత్రణలో పాల్పంచుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. నంద్యాల ప్రజలందరికీ తెలియజేయని విధంగా ట్రాన్స్పోర్ట్ రవాణా శాఖ తరఫున మోటార్ సైకిల్లో 2 కన్నా ఎక్కువ తిరుగుతున్నారు. 2 కూడా ఒక ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు అయితే మాత్రమే తిరగాలి. కరోనా అది ఒక మహమ్మారిలా వ్యాపిస్తుంది. చాలా వరకు మన నంద్యాల పట్ల కంట్రోల్ చేశారు. దానివల్ల
మోటార్ సైకిల్ మీద ఎక్కువ తిరగకూడదని, ఇద్దరు కన్నా ఒకళ్ళే తిరగాలి, ఇద్దరు ఫ్యామిలీ మెంబర్స్ అయితే ఇద్దరు తిరగవచ్చు, అంతకన్నా ఎక్కువ వెళ్ళకూడదు అనేది తెలియజేస్తున్నాము. అట్లాగే ఆటో రిక్షాల్లో డ్రైవర్ కాకుండా ఒక ఇద్దరు, మిగతా ఎల్ఎంఈ కార్స్, మ్యాక్సీ క్యాబ్స్, కార్ మోటార్ క్యాబ్స్లో ముగ్గురు ప్లస్ డ్రైవర్తో తిరగాలని చెప్పేసి తెలియజేస్తున్నాము. అట్లాగే ఇందాక మన ఆర్టీఓ గారు చెప్పినట్టుగా ఎస్ఎంఎస్, శానిటైజర్, మాస్క్, సోషల్ డిస్టెన్స్ ఇవి పాటిస్తే మనం కరోనాని కంట్రోల్ చేయగలుగుతామని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం. ప్రజలందరికీ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ తరఫున విజ్ఞప్తి చేయగా వైన్ షాప్లో కూడా సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ మాస్క్ ఉంటేనే వైన్ కొనుగోలు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం. వాళ్ళకు మాత్రమే వైన్ ఇవ్వబడుతుంది. కంపల్సరీ శానిటైజర్, మాస్క్, సోషల్ డిస్టెన్స్ పాటించే వాళ్ళకి మాత్రమే వైన్ లిక్కర్ దేశ సరిహద్దులో వీరమరణం పొందిన వీర జవాన్లకు స్థానిక హోలీ క్రాస్ కేథడ్రల్ పాస్టరేట్ 1లో పెద్ద ఎత్తున నివాళులర్పించారు. పాస్టర్ ప్రేమ్చంద్ అధ్యక్షతన దైవ సేవకులు, సంఘ పెద్దలు వీర జవాన్ల చిత్రపటాలకు పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు. దేశ రక్షణలో అసువులు బాసిన జవాన్ల కుటుంబాలకు భగవంతుడు ఆదరణ దయచేయాలని కోరుతూ ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం దైవజనులు మాట్లాడుతూ దేశ సమగ్రతను కాపాడుతున్న జవాన్లతో ప్రజలు కలిసి నడవాలని పిలుపునిచ్చారు. వీర జవాన్లు దేశ సంరక్షణ కొరకు చేసినటువంటి ఈ ప్రయాణములో మరణించినటువంటి జవాన్లను మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. మా ప్రభువా, వారు దేశం రక్షింపబడాలి అని, ఇతరులు చొరబడకూడదని, మరి మా ప్రభువా వారు చేసినటువంటి ఈ ప్రయత్నములో వారు వీర మరణము పొంది ఉన్నారు. వారి యొక్క కుటుంబాలను జ్ఞాపకం చేసుకుంటున్నాం. వారికి మీరు నిత్య విశ్రాంతిని దయచేయండి, ఆదరణను దయచేయండి. అలాగే మా ప్రభువా, ఈ సమయంలో ప్రత్యేకముగా మేమందరము చేరి వారి కొరకును వారి కుటుంబాల కొరకును మేము ప్రార్థన చేస్తూ ఉంటుండగా దేశము ఎల్లప్పుడూ ఐక్యతతోనూ సమాధానముతో ఉండడానికి, శత్రువు రాజ్యములైనటువంటి ఏ దేశము కూడా మా దేశం మీదకి రాకుండా అందరూ కూడా శాంతితో ముందుకు నడవడానికి కృప దయచేయమని నిన్ను ప్రార్థిస్తూ ఈ యొక్క అశ్రు నివాళిలో ఈ శ్రద్ధాంజలి ఘటిస్తున్నటువంటి ఈ యొక్క హోలీ క్రాస్ కేథడ్రల్ సంఘమునంతటినీ మీరు దీవించమని, ఈ వర్షములో కూడా వీరి కొరకు మేము చేస్తున్నటువంటి ప్రార్థనను మీరు అంగీకరించమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ది నంద్యాల రెడీమేడ్ మర్చెంట్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గాన్ని శనివారం షాపుల యజమానులు, వర్కర్లు ఎన్నుకున్నారు. స్థానిక గోల్డెన్ ఫంక్షన్ హాల్లో అందరి భాగస్వామ్యంతో రఘువీర్ ఫ్యాషన్స్ యజమాని గద్వాల నరసింహరాజును అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. అలాగే అసోసియేషన్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా డే టు డే ఫ్యాషన్స్ యజమాని వినయ్ కుమార్, వైస్ ప్రెసిడెంట్ గా వీరభద్ర షాపింగ్ మాల్ యజమాని పవన్, వర్కింగ్ వైస్ ప్రెసిడెంట్ గా కౌసర్ సింగ్ లను ఎన్నుకున్నారు. అనంతరం కార్యదర్శి, ట్రెజరర్, ఎగ్జిక్యూటివ్ సభ్యులతో పాటు గౌరవ అధ్యక్షుడిగా నంద్యాల ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డిని ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా అసోసియేషన్ ప్రతినిధులు మాట్లాడుతూ తమపై నమ్మకంతో ఉంచిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించేందుకు కృషి చేస్తామన్నారు. షాపులు రెగ్యులర్ గా తెరిచే విషయంపై అధికారులతో చర్చించి నిబంధనల మేరకు వ్యాపారాలు నిర్వహించాలని సూచించారు. తమను నమ్ముకొని వందల మంది వర్కర్లు కష్టపడుతున్నారని, వారికి న్యాయం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఎవరికి భయపడి వ్యాపారాలు చేయాల్సిన అవసరం లేదని, అందరి సహకారంతోనే వ్యాపారం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ప్రెసిడెంట్గా ఎన్నుకున్న ప్రతి ఒక్క రెడీమేడ్ షాపు ఓనర్లకి, మిత్రులకి అందరికీ కృతజ్ఞతలు. ఈ ప్రెసిడెంట్ అనేది నేనైతే ఏదో నాకు ఒక పదవిగా భావించడం లేదు, నాకు ఒక బాధ్యతగా అనుకుంటున్నాను. నేను చాలా వరకు మనకి అసోసియేషన్ లేదే, ఏ విధంగా మనం ఎట్లాగైనా అసోసియేషన్ ఏర్పాటు చేయాలి అని గత 5-6 సంవత్సరాలుగా చాలా ప్రయత్నాలు చేస్తున్నాను. పేరున ప్రతి ఒక్కరికి నన్ను ఎన్నుకున్నందుకు ప్రెసిడెంట్గా ఖచ్చితంగా నా బాధ్యతను నేను నిర్వహించుకుంటూ ఎవరితో చెడు కానీ అనిపించుకోకుండా అందరితో మంచిగా మెలుగుతూ ఉంటానని చెప్పేసి మళ్ళీ ఒకసారి అందరికీ ధన్యవాదాలు. నంద్యాల వస్త్ర వ్యాపారులకు అందరూ నమస్కారాలు. ఇన్ని రోజులు మనం పడిన బాధలు, మనం పడిన నష్టాలు చాలు. ఇంకా రేపటి నుంచి కావచ్చు, లేదా సోమవారం నుంచి కావచ్చు,
మనం ఎట్లా తిరిగి అసోసియేషన్ ఫామ్ చేసుకునేది మనం ఎవరితో భయం లేకుండా, ఎవరికి భయపడకుండా, పోలీసు వాళ్ళకు మనము సమాధానం చెప్పుకునే రీతిలో మనం షాపులు ఓపెన్ చేసుకుని వ్యాపారం చేసుకునే విధంగా మనం చేసుకోవాలనే అసోసియేషన్ ముఖ్య ఉద్దేశం. ఎటువంటి పరిస్థితుల్లో కూడా సోమవారం నుంచి, ఒకవేళ కుదిరితే ఆదివారము లేదా సోమవారం నుంచి ఖచ్చితంగా షాపులు ఓపెన్ చేసుకునే విధానంగా అధికారులతో చర్చించి సఫలం చేసుకొని ఖచ్చితంగా వస్తాము. వచ్చినప్పుడే ఆ సీట్లో కూర్చుంటాము. ఆ తర్వాతే ఆఫీస్ ఓపెన్ చేస్తాము. ఆ తర్వాత ఇవన్నీ కూర్చొని చేసే పనులు ఉన్నారు. నంద్యాలలో కొత్త వ్యాపారం చేసుకునే పాత వాళ్ళు ఎవరైతే ఉన్నారో అందరి సహకారం మాకు కావాలా. ఎందుకంటే నేను కానీ, మురళి గారు కానీ, చందన వేల్స్ కావచ్చు కానీ, ఇంకోరు కావచ్చు, ఈ మధ్య పెట్టిన వాళ్ళే. మాకు బలం కావాలంటే మీలాంటి పాత వాళ్ళు, మీలాంటి సీనియర్స్ మా సహకారం మీ సహకారం మాకు ఎంతో కావాల్సి వస్తుంది. దానికి మీరు సహకారం ఇస్తే చాలు, కొండలతో కొట్లాడడానికి మా బలం. ఆల్ ఇండియా క్రిస్టియన్ ఫెడరేషన్ 24వ వార్షికోత్సవ వేడుకలు స్థానిక ఆరోగ్యమాత పుణ్యక్షేత్రంలో శనివారం వైభవంగా నిర్వహించారు. నంద్యాల డివిజన్ పాస్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు అబ్రహాం ఆధ్వర్యంలో ఫాదర్ జాన్ దేవదాస్ అధ్యక్షతన నిర్వహించిన సమావేశానికి పాస్టర్లు, నన్స్, ఫాదర్లు హాజరయ్యారు. సమావేశంలో ఏఐసిఎఫ్ ప్రతినిధులు మాట్లాడుతూ దళిత క్రైస్తవులు, దళిత హిందువుల హక్కుల సాధనకు ఐక్యం కావాలని పిలుపునిచ్చారు. దేశంలో ఇష్ట దైవాన్ని స్వీకరించే హక్కును రాజ్యాంగం కల్పించిందని, దళితులు క్రైస్తవ విశ్వాసాన్ని పుచ్చుకొని దేశానికి పలు సేవలు చేశారన్నారు. సమావేశంలో మదర్ తెరిసా సేవలను, పలువురు ప్రముఖుల సేవలను వారు గుర్తు చేశారు. ఓటు బ్యాంకు కోసం నేతలు సహకరించడం లేదని, హక్కులపై పలుమార్లు ప్రభుత్వాలకు వినతి పత్రాలు కూడా సమర్పించినట్లు చెప్పారు. వేదికను అలంకరించినటువంటి పెద్దలు, ఈ సభలో పాల్గొనడానికి విచ్చేసినటువంటి పాస్టర్ల బృందం, ఈ ఏఐసిఎఫ్ ఆల్ ఇండియా క్రిస్టియన్ ఫెడరేషన్, దానితో పాటుగా భారత కథోలిక శ్రీసభ దళిత సాధికారిత సంస్థ, వీరందరి యొక్క ప్రధాన ఉద్దేశం ఈరోజు భారతదేశం ప్రజాస్వామ్యము లౌకికవాదముతో కూడుకున్నటువంటిది అని మనందరికీ తెలుసు. అయినప్పటికీ 1950వ సంవత్సరంలో ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ప్రకారము దళితులుగా ఎవరైతే ఉన్నారో కేవలము హిందూ, సిక్ మరియు బౌద్ధ మతస్థులు మాత్రమే దళితులుగా పరిగణింపబడతారు. మిగతా వాళ్ళు దళితులుగా ఉన్న వేరే మతాన్ని స్వీకరించినప్పటికీ వారు దళితులుగా పరిగణింపబడరు అన్నటువంటి ఆ ఆర్డర్ దళిత క్రైస్తవ లోకాన్ని ఎంతగానో శోకసంద్రంలో ముంచింది అనటంలో అతిశయోక్తి లేదు. ఎందుకన్నా పుట్టినటువంటి వాడు మరణించేటువంటి వరకు కూడా తన యొక్క కులములో కొనసాగుతూ ఉంటాడు అన్నటువంటిది వాస్తవం. మరి భారత రాజ్యాంగం ప్రకారము కూడా ప్రతి ఒక్కరికి తనకు ఇష్టమైనటువంటి మతాన్ని తను ఆలింగనము చేసుకోవడానికి సర్వసన్నద్ధంగా ఆ యొక్క హక్కును ఇస్తూ ఉంది. అయితే ఈ విషయంలో మాత్రము ఈ దళితులకు సంబంధించినటువంటి ఈ హక్కును కాలరాసింది అన్నటువంటి దానిలో ఏకీభవించక తప్పదు. తగినటువంటి విధంగా దీని న్యాయము చేకూర్చాలి అని ప్రతి ఒక్కరూ ఆలోచించాలని, దేవుడు వారిని ప్రేరేపించాలని మేమందరం ప్రార్థిస్తూ వారి ముందుకి ఈ యొక్క ఉద్దేశాన్ని ఉధృతంగా తీసుకొని వెళుతూ ఉన్నాం. పెద్దలు, మరి గురువులు, ఈరోజు మన ఆల్ ఇండియా క్రిస్టియన్ ఫెడరేషన్ 24 సంవత్సరాలు ఈరోజు ముగించబడింది. మరి అనేకమైన సమస్యలు ఉన్నాయి. మరి రీసెంట్గానే మరి పాస్టర్స్కు ప్రభుత్వం 5,000 ఇచ్చింది. ఇంకా కొంతమంది పాస్టర్స్ కూడా రావాలనేటువంటిది మేము ప్రయత్నం చేస్తున్నాం. అనేక సమస్యలు, ఒక 20-25 సంవత్సరాల పాటు మేము సేకరించేసి ప్రభుత్వానికి సమర్పించున్నాం. మళ్ళీ తిరిగి ప్రభుత్వంలో మళ్ళీ చర్చలు చేసుకోవడానికి కోసం, అనేక సమస్యలు సేకరించడానికి కోసం ఈరోజు అన్ని జిల్లాలో, ఈ రాష్ట్రంలో తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్లో కూడా ఈరోజు జరుగుతున్నాయి. ఇంకా ఎక్కువగా ఈ యొక్క క్రైస్తవులు ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించాలని మీ ద్వారా మేము తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఇండియా క్రిస్టియన్ కౌన్సిల్ ఫెడరేషన్ ఏర్పడి దాదాపుగా 24 సంవత్సరాలుగా పూర్తి అవుతూ ఉంది. ఈరోజు ఆ యొక్క కార్యక్రమాన్ని 24 వసంతాలు పూర్తి చేసుకున్నటువంటి కార్యక్రమాన్ని ఇంతవరకు పెద్దలు చెప్పినట్టుగా ఆయా రాష్ట్రాలలో
ప్రాముఖ్యంగా తెలుగు రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రంలో జరుపుకుంటూ ఉన్నారు. అంతేకాదు సమాజంలో ఉన్నటువంటి దళితులు క్రైస్తవులుగా యేసుక్రీస్తుని అంగీకరించినప్పటికీ ఈ యొక్క బీసీసీలో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఎన్నో వాళ్ళు పే చేస్తూ ఉన్నారు. వాటి ద్వారా ఎన్నో చదువుకున్నప్పటికీ సరైనటువంటి రిజర్వేషన్ లేక వెనుకబడిపోయి చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. ఆ సమస్యల కొరకు ఈ ఆల్ ఇండియా కౌన్సిల్ ఫెడరేషన్, క్రిస్టియన్ కౌన్సిల్ ఫెడరేషన్ ఎంతగానో పోరాడుతూ ఉంది. దయచేసి ఈ యొక్క దళిత క్రైస్తవుల యొక్క పరిస్థితులను మీరు అర్థం చేసుకుని వారికి కావాల్సినటువంటి సౌకర్యాలు ప్రభుత్వం అందించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు. చైనా దాడిలో వీరమరణం పొందిన కల్లాల్ సంతోష్ బాబుకు పట్టణంలోని ఎల్కేఆర్ గ్లోబల్ స్కూల్ అధినేతలు, పాఠశాల ఉపాధ్యాయులు నివాళులర్పించారు. పాఠశాలలో సంతోష్ బాబు చిత్రపటానికి పూలమాల వేసి దేశ రక్షణలో ప్రాణాలను త్యాగం చేసిన వీర జవాన్లకు శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా పాఠశాల యాజమాన్యం మాట్లాడుతూ సరిహద్దులో ప్రాణత్యాగాలు చేసిన వీర జవాన్లను దేశం ఎన్నటికీ మర్చిపోదన్నారు. దేశ ప్రధాని ఇచ్చిన పిలుపు మేరకు చైనాను ఆర్థికంగా దెబ్బతీయాలని సూచించారు. చైనా ఉత్పత్తుల కొనుగోలును అంచెలంచెలుగా తగ్గిస్తూ రావాలని, ఇందుకు ప్రపంచ దేశాలన్నీ ఏకం కావాలని పిలుపునిచ్చారు. దేశ సరిహద్దు ఘటన హృదయాలను కలిచివేస్తోందని, వీర జవాన్ల మరణం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. 17 June, Colonel Santosh Babu sacrificed his life on battlefield. That was the cowardice attack by Chinese army. The incident took place in the eastern part of Ladakh. He sacrificed his life for the safety of nation. Along with him, 19 other soldiers also sacrificed their life. I am principal of LKR Global School. We are here to pay tribute to the martyr Colonel Santosh Babu for his great deed, his valor and courage. The son of soil will be ever remembered by us. ఈరోజు కొలోనల్ సంతోష్ బాబు గారి సంతాపం తెలియజేస్తున్నాము ఎల్కేఆర్ గ్లోబల్ స్కూల్ తరఫున. ఆయన దాదాపుగా 15 సంవత్సరాలు మిలిటరీలో సర్వ్ చేసి మన దేశాన్ని, మనల్ని కాపాడుతూ చాలా పోరాడారు. తన మరణం చాలా బాధాకరణం. ఆ మరణం కన్నా అతనిని ఎలా చంపారో అనేది తెలిస్తే ఇంకా చాలా బాధేస్తుంది. ఎంతో ఫైట్ చేశారు. గత నెలలో మనం చాలా చూసాము. చైనీస్ ఇండియా బార్డర్లో చాలా గొడవలు జరుగుతున్నాయి, చాలామంది చనిపోతున్నారు. కాబట్టి మన హోల్ కంట్రీ కూడా చైనా మీద చాలా కఠినమైన చర్యలు తీసుకుంటూ చైనీస్ ప్రోడక్ట్స్ అనేవి చాలా ఎక్కువగా మనకు ఇండియాలో కానీ ప్రపంచం మొత్తంలో కానీ దొరుకుతూ ఉన్నాయి. ఇది యాక్చువల్గా చాలా వాళ్ళ కంట్రీకి చాలా బలమైనది. వాళ్ళకు ఫైనాన్షియల్గా కానీ ఈ ప్రోడక్ట్స్ ఎప్పుడైతే మనము తగ్గిస్తామో కొనడము, వాళ్ళకి ఏంటంటే ఫైనాన్షియల్గా సపోర్ట్ అనేది తగ్గుతూ ఉంటుంది. ఇది ఒక్కడితో చేసేది కాదు, ప్రపంచం మొత్తం చేయాల్సింది. సో క్రమక్రమంగా మనము మేడ్ ఇన్ ఇండియా ప్రోడక్ట్స్ని ప్రమోట్ చేస్తూ చైనీస్ ప్రోడక్ట్స్ తగ్గిస్తూ ఈ సంతాపాన్ని తెలియజేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. 10వ తరగతి పబ్లిక్ పరీక్షలను రద్దు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడంపై ఏపీ అన్ఎయిడెడ్ స్కూల్ మేనేజ్మెంట్ అసోసియేషన్ హర్షం వ్యక్తం చేసింది. ఏపీ విద్యాశాఖ వివిధ ఉపాధ్యాయ సంఘాలతో చర్చలు జరిపిన అనంతరం పరీక్షలు రద్దు చేస్తూ అందరినీ ఉత్తీర్ణులను చేయడం సంతోషకరమన్నారు. ప్రభుత్వ ప్రకటనపై స్థానిక నవభారత్ స్కూల్ అబుస్మా నంద్యాల డివిజన్ కార్యదర్శి హుస్సేన్ మాట్లాడుతూ రాష్ట్రంలో కరోనా వ్యాధి విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకుందన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో పిల్లల ఆరోగ్యాన్ని దృష్టిలోకి తీసుకుని విద్యాశాఖ ప్రకటనపై సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి, మంత్రి ఆదిమూలపు సురేష్, నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డిలకు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు. ఈరోజు మన రాష్ట్ర విద్యాశాఖ మంత్రివర్యులు సురేష్ గారు వచ్చేసి ఈ సంవత్సరం కరోనా తీవ్రత ఇంకా పెరిగిపోతుంది కాబట్టి మరి 10వ తరగతి పరీక్షలను వచ్చేసి రద్దుపరిచి అందరి విద్యార్థులకు వచ్చేసి ఉత్తీర్ణులుగా ప్రకటిస్తున్నామని చెప్పి తెలియజేయడం నిజంగా చాలా ఆనందించదగ్గ విషయం. ఎందుకంటే గత 3-4 రోజుల నుంచి ప్రభుత్వ
ఉపాధ్యాయ యూనియన్లతో మరియు మా అపుస్మా యూనియన్తో అదేవిధంగా ఇతర ప్రైవేట్ పాఠశాల యూనియన్లతో కలిసి విద్యాశాఖ మంత్రి వారిలో వచ్చేసి వారి సూచనలు సలహాలు తీసుకొని ఇప్పుడున్న పరిస్థితుల్లో పరీక్షలు జరపడం అంత మంచిది కాదని చెప్పి నిర్ణయం తీసుకున్నందుకు ఈ సందర్భంగా మరి మా నంద్యాల ఎమ్మెల్యే శ్రీ శిల్పా రవి గారికి మరియు విద్యాశాఖ మంత్రి సురేష్ గారికి అదేవిధంగా మన ప్రియతమ నాయకులు గౌరవనీయులు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి ఉత్తీర్ణమైనటువంటి 10వ తరగతి విద్యార్థులందరూ కూడా శుభాకాంక్షలు తెలుపుతున్నాం. అదేవిధంగా ఇంటర్మీడియట్ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు కూడా వచ్చేసి రద్దు చేసి వారికి కూడా ఉత్తీర్ణమైనట్టు ప్రకటించినందుకు మరి వారికి కూడా వచ్చేసి అంటే ఇంటర్మీడియట్ విద్యార్థులకు కూడా వచ్చేసి ఈ సందర్భంగా మరి వారికి శుభాకాంక్షలు తెలియజేస్తాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కరోనా నియంత్రణలో బాధ్యతగా వ్యవహరించాలని పిలుపునిచ్చిన ఆర్డీఓ రామకృష్ణారెడ్డి, డీఎస్పీ చిదానందరెడ్డి. సిఎస్ఐ చర్చిలో వీర జవాన్లకు అశ్రు నివాళి, దేశ సమగ్రతలో కలిసి నడవాలన్న పాస్టర్ ప్రేమ్చంద్. రెడీమేడ్ షాపుల కమిటీ సభ్యుల ఎన్నిక, సమస్యలపై పోరాటానికి సిద్ధంగా ఉండాలన్న సంఘం ప్రతినిధులు పవన్, వాసు. దళిత క్రైస్తవులకు ఎస్పీ హోదా కల్పించాలని డిమాండ్ చేసిన ఏఐసీఎఫ్ ప్రతినిధులు పాస్టర్ అబ్రహాం లింకన్, ఫాదర్ జాన్ దేవదాస్. చైనా ఉత్పత్తుల కొనుగోలును తగ్గించాలన్న ఎల్కేఆర్ గ్లోబల్ స్కూల్ అధినేతలు. తరగతి పబ్లిక్ పరీక్షల రద్దు ప్రకటనపై అపుస్మా హర్షం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.